ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఆదియు అంతమైన దేవుడు, అల్ఫా ఒమేగా అని సెలవిచ్చిన శక్తి కలిగిన యేసయ్య నామంలో హృదయపూర్వక వందనాలు. నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభువు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈరోజు ఈ దైవ సందేశం నీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. నేటి మన దైవ సందేశం ఒప్పుకోలు. ఆత్మీయులారా, బలహీనుడు బలవంతుడని ఒప్పుకోవాలి, ధనహీనుడు ధనవంతుడని ఒప్పుకోవాలి, పాపి నేను పరిశుద్ధుణ్ణి అని విశ్వాసంతో ఒప్పుకోవాలి. నీ నోటితో నువ్వు ఏది అయితే ఒప్పుకుంటావో అదే నీ జీవితంలో జరుగుతుంది. మరణం, జీవం నీ నాలుక వశంలో ఉంది. నువ్వు మరణాన్ని ఒప్పుకుంటే మరణం అవుతావు, జీవాన్ని ఒప్పుకుంటే జీవాన్ని పొందుకుంటావు. ఆత్మీయులారా, విశ్వాసంతో నువ్వు ఒప్పుకోవడం నువ్వు నేర్చుకోవాలి. ఈరోజు ఒప్పుకొనుట, ఆత్మీయంగా వేటిని ఒప్పుకోవాలి? అయితే నీవు ఓటమిని ఒప్పుకోకు, నీవు బలహీనతలను ఒప్పుకోకు, నీ బలాన్ని ఒప్పుకో, నీ విశ్వాసాన్ని ఒప్పుకో, నీ ఆత్మీయతను ఒప్పుకో. నీ ఆత్మీయ జీవితంలో ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ నోటితో వేటిని ఒప్పుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితంలో నీవు విశ్వాసంతో వాగ్దానాలను ఒప్పుకోవాలి, నీ స్వస్థతను ఒప్పుకోవాలి, నీ ఆశీర్వాదాన్ని ఒప్పుకోవాలి, నీ అభివృద్ధిని నువ్వు ఒప్పుకోవాలి, నీ మార్పును నువ్వు ఒప్పుకోవాలి. నీ నోటితో శ్రేష్టమైన వాటిని ఒప్పుకోవాలి. నీవు వేటినైతే ఒప్పుకుంటావో వాటిని ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. అయితే ఈరోజు కొన్ని విషయాలు ప్రభు నన్ను ప్రేరేపించగా శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 33వ వచనంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, నీ నామమును ఒప్పుకొని, ఇశ్రాయేలు ప్రజలు శక్తి కలిగిన నామాన్ని ఒప్పుకున్నారు. ఈ నామము అన్ని నామముల కంటే పైనామమైన దేవుని శక్తి కలిగిన నామమును ఒప్పుకున్నారు. ఆత్మీయులారా, యేసయ్య నామం జయమిచ్చే నామం, యేసయ్య నామం బలమిచ్చే నామం, యేసయ్య నామం రక్షణనిచ్చే నామం. ఇది అన్ని నామముల కంటే పైనామము కలిగిన నామం దేవుని నామం. ఆత్మీయంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామాన్ని ఒప్పుకొని ఆ నామములో విజయాలను పొందుకున్నారు. ఈరోజు మనకున్న గొప్ప నామం యేసు నామం. యేసు నామములో నువ్వు వేటినైతే ఒప్పుకుంటావో వాటిని నువ్వు పొందుకుంటావు. చివరిగా యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి అని ఒప్పుకుంటావు ప్రార్థనలో. ఆత్మీయులారా, ఈ శక్తి కలిగిన నామం నీకు విజయమిచ్చే నామం. ఈ శక్తి కలిగిన నామం నీకు విడుదలనిచ్చే నామం. ఈ శక్తి కలిగిన నామం నీకు స్వస్థతనిచ్చే నామం. ఈ శక్తి కలిగిన ఉన్నతమైన నామంలో నువ్వు ఏమి ఒప్పుకోవాలో తెలుసా? నీ విజయాన్ని ఒప్పుకోవాలి. ఓడిపోతున్న నీవు విజయాన్ని ఒప్పుకో ఆయన నామంలో. పడిపోయిన నీవు నేను నిలబడతాను అని ఆయన నామంలో ఒప్పుకో. యెహోవా నామములో దావీదు వెళ్ళి యుద్ధము చేయగా ఆ యుద్ధములో విజయం పొందుకున్నాడు.
సొలొమోను యెహోవా నామమును ఒప్పుకోవడం ద్వారా మందిరంలో దేవుని మహిమను అనుభవించినాడు. ఆత్మీయులారా, ఈ నామము ఉన్నతమైన నామం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని కీర్తనకారుడు అన్నట్టుగా ఆయన నామమును ఒప్పుకోవడం ద్వారా నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ఆయన నామమును ఒప్పుకోవడం ద్వారా నువ్వు రక్షణ పొందుకుంటావు. ఆయన నామము ఒప్పుకోవడం ద్వారా నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు. ఆయన నామమును ఒప్పుకోవడం ద్వారా నీవు ఓటమిలో విజయాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ నోటితో శక్తి కలిగిన దేవుని నామాన్ని ఒప్పుకొని నీ పరిస్థితుల మధ్యలో విజయాలను పొందుకుందువుగాక. హల్లెలూయా. ఒప్పుకో ఈరోజు, ప్రభువా నీ నామములో నాకు బలమున్నది. ఎస్, నీ నామములో జయమున్నది. ఆమేన్. నీ నామములో విడుదలున్నది. ఆమేన్. నీ నామములో అద్భుతమున్నది. ఆమేన్. నీ నామములో సమస్తం సాధ్యం. ఆమేన్. నీ నామానికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. నీ నామంలోనే నాకు నిత్య జీవం అని నువ్వు ఒప్పుకో. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు చేయవలసిన మొట్టమొదటి మాట ఆయన నామమును ఒప్పుకొని నువ్వు సాగిపో. అప్పుడు నీ జీవితంలో విజయాలను పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది, ఏమి ఒప్పుకోవాలయ్యా నీ జీవితంలో అంటే, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనములు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, నీ పాపములను, నీ దోషములను, నీ అతిక్రమములను ఒప్పుకో. ఒప్పుకోవాలి అంటే నీ స్థితిని ఒప్పుకో. దేవునికి నీకు ఉన్న ఆ ఎడబాటును ఒప్పుకో. నీ జారిపోయిన స్థితిని, దూరమైన స్థితిని, బలహీనమైన స్థితిని, నీ పాపపు స్థితిని ఒప్పుకో. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొని ఎడల క్షమాపణ పొందుకుంటారు. అంతేకాదు, నీ పాపములు, నీ దోషములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్న ఎడల మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఒకటి, ఆయన నామాన్ని ఒప్పుకో, విజయం పొందుకుంటావు. రెండోది, నీ పాపాన్ని ఒప్పుకో, పరిశుద్ధపరచబడతావు. దావీదు 51వ కీర్తనలో, నేను పాపిని, పాపములో పుట్టినవాడను, నా పాపము నా కనుల ఎదుట ఉన్నది, నా దోషము పోవునట్లు నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా కడుగుము, ఈ సోపుతో నన్ను కడుగుము. అయ్యా, నన్ను పరిశుద్ధపరచు, సమ్మతి గల మనసు దయచేయి, నీ రక్షణ ఆనందము నాకు దయచేయి, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు అని తన పాపపు, అతిక్రమం, దోషము స్థితిని, పడిన ఆ యొక్క స్థితిని ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో మరలా నింపబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డ, మొదటి మాట, ఆయన నామాన్ని ఒప్పుకుంటే విజయాన్ని పొందుకుంటావు, సక్సెస్ అవుతావు, సఫలమవుతావు. రెండవది, నీ పాపాన్ని ఒప్పుకుంటే పరిశుద్ధపరచబడతావు, పరిశుద్ధాత్మతో నింపబడతావు. అప్పుడు ఆయన నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో నీ మానసిక స్థితిని ఒప్పుకో, నీ ఆత్మీయ స్థితిని ఒప్పుకో, ఫలించలేని నీ స్థితిని ఒప్పుకో, పనికిరాని నీ స్థితిని ఒప్పుకొని, ప్రభువా నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, నమ్మకంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలని నీ స్థితిని ఈరోజు ఒప్పుకుంటే ప్రభువు ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలతో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? నీ యొక్క స్థితిని, దోషాన్ని, పాపాన్ని, అతిక్రమాన్ని ఒప్పుకున్న ఎడలా నేను నిన్ను నీతిమంతునిగా తీరుస్తాను, పరిశుద్ధ ఆత్మతో నిన్ను నింపుతాను, పరిశుద్ధమైన పాత్రగా ఉన్నతమైన ఆత్మీయ స్థితిని నేను నీకు ఇస్తానని నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకుంటావా? ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చి ప్రభువును
ప్రభు పాదాల సన్నిధికి వచ్చి ఏమన్నాడంటే, బోధకుడా అని ఒప్పుకున్నాడు. అంటే సద్బోధకుడా, మంచి బోధకుడా అని ఒప్పుకున్నాడు. కానీ నీకున్నవి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించనగానే అతడు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆత్మీయంగా నీ ఆత్మీయ జీవితంలో ఆయన కృపను, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యమును ఒప్పుకొని ఆయనతో జీవించు. మూడో విషయాన్ని చూస్తే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మనము ఆయన అధికారమును ఒప్పుకోవాలంట. ప్రైజ్ ద లార్డ్. ఏ అధికారం తెలుసు ఆయనకు? పాపములను క్షమించే అధికారం ఉంది. ఈ భూమి మీద ఎవరు కూడా పాపాలను క్షమించలేరు. ఆయన పాపములను క్షమించుటకు అధికారం గల వ్యక్తి అని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఆయన అధికారాన్ని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, అప్పుడు నీ మీదున్న అంధకారాన్ని తొలగించి వెలుగుతో నింపుతాడు. ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన నిన్ను వెలుగుతో నింపుతాడు. హల్లెలూయా. ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకుంటే ఆ అధికారంలో నీకు పరిపాలన చేసే శక్తినిస్తాడు. ఈరోజు నా ఆత్మీయ సహోదరుడా సహోదరి, ఆయన అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుతో నిన్ను నింపి, బలముతో నిన్ను నింపి, అభిషేకముతో నింపి, తన అగ్నితో నిన్ను నింపి, తన మహిమతో నింపి ఆయన పాత్రగా నిన్ను నిలబెడతాడు. ఆయన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఆయన గొప్ప నామాన్ని ఒప్పుకొని విజయాన్ని పొందుకో. రెండోది, నీ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధాత్మతో నింపబడి పవిత్రమైన జీవితం జీవించు. మూడోది, ఆయన అధికారమును ఒప్పుకొని నీలో ఉన్న చీకటిని తొలగించుకొని వెలుగుతో నింపబడు. ఆయన అధికారములో ఏముంది తెలుసా? శక్తి దాచబడ్డది. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీవు లోక అపవాది అయిన అధికారం క్రిందున్నావా, లేదా దేవుని అధికారం కిందున్నావా? ఆలోచించు. ప్రభువు యొక్క ఆధీనంలో, ఆయన అధికారంలో ఉంటే నువ్వు పరిపాలించడానికి శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, కృపనిస్తాడు, జయాన్నిస్తాడు, తెలివినిస్తాడు, వివేచననిస్తాడు. ప్రతి విషయంలో నీ తోడుగా ఉంటాడు. ఆయన అధికారాన్ని నీ నోటితో ఒప్పుకో. నన్ను పాలించు అని నువ్వు ఒప్పుకో, నన్ను నడిపించు అని ఒప్పుకో, నన్ను దీవించు అని ఒప్పుకో, నన్ను వాడుకో అని ఒప్పుకో, నన్ను పరిశుద్ధపరచు అని ఒప్పుకో, నా చేయి పట్టుకో అని ఒప్పుకో, నన్ను లేవనెత్తు ప్రభు అని ఒప్పుకో, నా కన్నీళ్లు తుడు ప్రభు అని ఒప్పుకో. ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకుంటే నీకు 3 విషయాలలో కృప అనుగ్రహించబడుతుంది. ఆయన అధికారము నిన్ను పరిపూర్ణునిగా చేస్తుంది. ఆయన అధికారము నిన్ను విజయవంతునిగా చేస్తుంది. ఆయన అధికారము నీకు నిత్యము వెలుగుతో నిన్ను నింపుతుంది. ఆ అధికారంలోనికి రా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆత్మీయులారా, అధికారం అంటే నీకు ఒక విషయం చెప్తున్నాను. బలాన్ని బట్టి కొందరు అధికారంలో ఉంటారు, కొందరు ధనాన్ని బట్టి అధికారంలో ఉంటారు, కొందరు జ్ఞానాన్ని బట్టి అధికారంలో ఉంటారు. ఇవి భూ సంబంధమైన అధికారం. నీకు ఒక అధికారం ఇవ్వబడ్డది. ఏమిటో తెలుసా? ఆకాశమందున్న దురాత్మ శక్తులతో పోరాడే అధికారాన్ని నీకు ఇచ్చాడు. అగ్నిలో నుండి ప్రజలను లాగే అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని నువ్వు వినియోగించుకోవాలంటే ఆయన అధికారమును నువ్వు ఒప్పుకోవాలి ముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని చూస్తే నా ఆత్మీయ సహోదరుడా సహోదరి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 32వ వచనము, మనము దేవునిని ప్రజల ఎదుట మనము ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన తన దూతల ఎదుట మనల్ని ఒప్పుకుంటాడు. ప్రభువును నువ్వు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. చాలామంది ప్రభువును ఒప్పుకోరు.
రహస్య క్రైస్తవులు ఉంటారు, రహస్య జీవితం జీవిస్తారు, అభిమానంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ నీ నోటితో మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకున్నప్పుడు ఆయన పరలోకంలో తన దూతల ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు, ఇతడు నా కుమారుడు, నా కుమార్తె అని. నాలుగోది, ఆయనను నీవు ఒప్పుకుంటే ఆయన నిన్ను కుమారునిగా స్వీకరిస్తాడు, కుమార్తెగా స్వీకరిస్తాడు. ఇంకా నువ్వు సీక్రెట్ క్రైస్తవుడిగా, ఇంకా దూరపు క్రైస్తవుడిగా నువ్వు ఆయనను ఒప్పుకోలేని స్థితిలో ఉన్నావేమో, ఆయనను ఒప్పుకో. అప్పుడు ఆయన నిన్ను తన దూతల ఎదుట నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని ఆయన నిన్ను ఒప్పుకుంటాడు. ఈ రోజున ఆత్మీయంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిని ఒప్పుకున్నావా? నీ దోషాన్ని ఒప్పుకున్నావా? ప్రభువా, కృపతో నన్ను కనికరించు అని ఒప్పుకో. ఆత్మీయంగా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన శక్తి కలిగిన నామాన్ని నీ నోటితో ఒప్పుకో. నీ పాప స్థితిని రెండోది ఒప్పుకో. ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకో. మూడోది, నాలుగోది, మనుషుల ఎదుట ఆయనను నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన పరలోక దూతల ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు, ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు అని. చాలామంది దేవుణ్ణి ఉద్యోగాల చోట, లేదంటే స్నేహితుల చోట, బంధువుల దగ్గర ఆయన గొప్ప నామం కోసం మాట్లాడరు. ఆయన నామంలో నువ్వు సాక్ష్యం ఇవ్వవు. ఆయనను మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఎందుకు? ప్రజల ఎదుట నన్ను ఒప్పుకున్నది నా కుమార్తె అని. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఆయన కోసం నిలబడడం నేర్చుకో. నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర ప్రభు కోసం మాట్లాడకుండా, ప్రభు కోసం పెదవి విప్పకుండా నీవు జీవిస్తున్నావేమో, ఆయన రాకడతో వచ్చినప్పుడు నిన్ను చూచి సిగ్గుపడతాడు ఆయన. ప్రభువును ఒప్పుకో. ప్రైజ్ ది లార్డ్. సత్యం అని తెలిసి సత్యాన్ని ఒప్పుకోలేక, వెలుగు అని తెలిసి వెలుగును ఒప్పుకోలేక, జీవాధిపతి అయిన దేవుడని తెలిసి ఒప్పుకోలేని ఒకవేళ దౌర్భాగ్యపు స్థితిలో నీవు ఉంటే, అవును నేను క్రీస్తును నమ్మినాను అని ఒప్పుకో. నేను ప్రభు కోసం వెలిగించబడ్డానని ఒప్పుకో. ఏ గొడుగుకు, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, ఎక్కడిది అక్కడ పాడుతూ, నువ్వు బడి దగ్గర ఒక చోట, గుడి దగ్గర ఒక చోట, లోకంలో ఒక దిక్కు, దేవుని దగ్గరికి వస్తే ఒక దిక్కు కాదు. అన్యుల ఎదుట నా నామాన్ని ఒప్పుకో. ప్రజల ఎదుట ఆయన గొప్పతనాన్ని ఒప్పుకో. ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు. ఇంకా నువ్వు రహస్య క్రైస్తవునిగా ఉంటే ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఒప్పుకో. ఎక్కడికి వెళ్ళి అక్కడ అలానే ఉంటానకు. ఆయన శక్తిని ప్రజల ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆ ప్రజలు విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో రక్షణిచ్చే ఆ నామాన్ని ఒప్పుకొని రక్షణ పొందుకొని జీవిస్తున్న నీవు ప్రజల ఎదుట ఆయన కోసం నువ్వు మాట్లాడలేని మూగ వ్యక్తిగా ఉన్నావేమో, నీ నోరు తెరిచి ఆయన నామాన్ని ఒప్పుకో, గొప్పతనాన్ని ఒప్పుకో, అద్భుతాలను ఒప్పుకో, నీ సాక్ష్యాన్ని ఒప్పుకో, ఆయన జీవాన్ని ఒప్పుకో. అప్పుడు నిన్ను చూచి పరలోకమందు ప్రభు సంతోషిస్తాడు. ఎవరో ప్రభు అని, ఏమి నాకు తెలియదని నువ్వు ఇంకా దూరపు క్రైస్తవునిగా ఉంటే, సరి అయిన మార్పు లేని క్రైస్తవునిగా ఉంటే ఈరోజైనా ఒప్పుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 5వ విషయాన్ని చూస్తే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం చూస్తే, వారు ఆయన పునరుత్థానమును ఒప్పుకున్నారంట. ప్రైజ్ ద లార్డ్. మృత్యుంజయుడు, మరణాన్ని జయించిన సజీవుడని వారు అపోస్తుల కార్యములో అనేక మంది స్త్రీలను పురుషులను వచ్చి సిలువ వేయబడిన క్రీస్తు తిరిగి లేచినాడని వారు 3 వారాలు తరికించుచుండగా
కొందరు స్త్రీలు పురుషులు వీరు చెప్పిన మాట సత్యమని చెప్పి ఆయన పునరుత్థానమును నమ్మినారు, ఆ పునరుత్థానాన్ని ఒప్పుకున్నారు. హల్లెలూయా. క్రైస్తవుని బలము పునరుత్థానమే. పునరుత్థానం లేకపోతే పరలోకము లేదు. పునరుత్థానం లేకపోతే యుగ యుగాలు ఆయనతో జీవించలేము. ఆ పునరుత్థానాన్ని నోటితో ఒప్పుకో. ప్రైజ్ ద లార్డ్. నా ప్రభు 3వ దినాన తిరిగి లేచినాడన్న పునరుత్థానపు వార్తను అపోస్తులు ప్రకటించినారు. మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన మృతులలో నుండి లేపబడ్డాడని ఒప్పుకోవాలి. ఆయన మరణాన్ని జయించినాడని ఒప్పుకోవాలి. ఆయన పాపాన్ని జయించినాడని ఒప్పుకోవాలి. ఆయన లోకాన్ని జయించినాడని ఒప్పుకోవాలి. ఆయన పరిశుద్ధుడని మనము నోటితో ఒప్పుకోవాలి. ఆయన పాపుల కోసం మరణించినాడని ఒప్పుకోవాలి. ఆయన మన కోసం తిరిగి లేచినాడని ఒప్పుకోవాలి. పరలోకాన్ని సిద్ధపరిచి రాబోతున్న రారాజని మన నోటితో ఒప్పుకుందుముగాక. ఈ రోజున నీ నోటితో ఆయన శక్తిని ఒప్పుకుంటున్నావా? నా దేవుడు సమర్థుడని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆయన రక్షించకపోయినా మాకు దేవుడని ఆయన గొప్ప శక్తిని వారు ఒప్పుకోవడం ద్వారా వారు అగ్నిలో వేయబడ్డ 4వ వ్యక్తిగా దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఆయన నీతో ఉన్నాడని ఒప్పుకో. ఆయన నిన్ను నడిపిస్తున్నాడని ఒప్పుకో. ఆయన నీకు సహాయం చేస్తాడని ఒప్పుకో. ఆయన నిన్ను హెచ్చిస్తాడని ఒప్పుకో. ఆయన శుభము జరిగిస్తాడని ఒప్పుకో. ఆయన నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన స్థిరపరుస్తాడని ఒప్పుకో. నువ్వెందుకు బలహీనమైపోతున్నావు? ఎందుకు నిరాశ చెందుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఆయన నీ స్థితి మారుస్తాడని ఒప్పుకో. మరలా నీకు రికవరీ, నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాడని, సమకూరుస్తాడని, దీవిస్తాడని ఒప్పుకో. యోబు నా దేవుడు సజీవుడు, ఆయన యుగ యుగములకు సజీవుడు, ఆయన విమోచకుడు, నేను మరలా ఆయనను చూస్తానని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నా ఆత్మీయ సహోదరుడా, ఆయన పునరుత్థానమును ఒప్పుకోవాలి. ఆయన గొప్ప నామాన్ని ఒప్పుకోవాలి. ఆయన అధికారమును ఒప్పుకోవాలని ప్రభువే సూటిగా నీతో మాట్లాడుచున్నాడు. అయితే ఈరోజు ఒప్పుకుంటావా? ప్రభా, నీవు తప్ప నాకు దేవుడే లేడు. నీవు యుగ యుగములకు దేవుడవు. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము, నేను నీ చేతి పని అని ఒప్పుకున్నప్పుడు ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఒకవేళ రోగముతో ఉన్నావా? రోగము లేదని ఒప్పుకో. వ్యాధి ఉందా? లేదు అని ఒప్పుకో. విశ్వాసముతో నువ్వు ఒప్పుకోవడం ద్వారా దేవుడు నీ జీవితంలో నూతన కార్యం జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పునరుత్థానాన్ని ఒప్పుకుందాం. ఆ పునరుత్థానములో బలం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వేం ఒప్పుకుంటున్నావంటే, నేను బలహీనుణ్ణి, నేను చాతగాని వ్యక్తిని, నేను పనికిరాని వ్యక్తిని, నేను పాడైపోయిన వ్యక్తిని, నేను దూరమైన వ్యక్తిని, నేను చెడిపోయిన వ్యక్తిని అని నీవు బలహీనతలను ఒప్పుకుంటున్నావు. కానీ నీలో శక్తి కలిగిన అభిషేకం ఉందని ఒప్పుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నెహెమ్యా తన పాప స్థితిని ఒప్పుకున్నాడో ఉజ్జీవం వచ్చింది. హల్లెలూయా. అంతేకాదు, యోనా కాలంలో నినివే వారు దుర్మార్గపు క్రియలు ఒప్పుకోవడం ద్వారా తిరిగి కనికరించబడ్డారు. ఎజ్రా కాలంలో ఒప్పుకోవడం ద్వారా మందిరం కట్టబడ్డది. ఆత్మీయులారా, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నువ్వు తిరిగి కట్టబడతావు, తిరిగి దీవించబడతావు, తిరిగి లేపబడతావు, తిరిగి పునరుత్థానం యొక్క శక్తిని నింపుకుంటావు. ఒప్పుకో. ఈరోజు ప్రభువా అని ఒప్పుకో బిడ్డా. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అయితే రోగముతో నలిగిపోతున్నావేమో, అప్పుల ఊబిలో కూరుకుపోయావేమో, ప్రభు నిన్ను లేపబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. 6వదిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. రోమ 7:16లో వారు ధర్మశాస్త్రమును ఒప్పుకొని దేవుని వాక్యాన్ని ఒప్పుకోవాలి. వాక్యములో శక్తి ఉన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండే, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యాన్ని ఒప్పుకో.
వాక్యమే నిన్ను నిత్య జీవంలోనికి నడిపించేది. వాక్యము సబ్బు లాంటిది, నిన్ను కడుగుతుంది. వాక్యము సుత్తె లాంటిది, నిన్ను సరిచేస్తుంది. వాక్యము ఖడ్గము లాంటిది, పనికిరాంది కట్ చేస్తుంది. వాక్యము దీపము లాంటిది, నీకు వెలుగిచ్చి నడిపిస్తుంది. వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైంది, నీకు రుచినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. వాక్యము అద్దము లాంటిది, నీ సహజ స్థితిని చూపిస్తుంది. వాక్యాన్ని ఒప్పుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలో నాకు నెమ్మది కలగజేసింది నీ వాక్యమే. నీ వాక్యము నాకు దొరకగా దాన్ని భుజించి తిని అన్నాడు భక్తుడు. నీ వాక్యం ద్వారా నా ఆత్మనేత్రాలు తెరువమన్నాడు భక్తుడు. నీ వాక్యం ద్వారా నన్ను సరిచేయమన్నాడు భక్తుడు. ఈరోజు వాక్యాన్ని ఒప్పుకో. శక్తి కలిగిన వాక్యం. వాక్యం అంటే ఏంటిది? వాగ్దానాలను ఒప్పుకో. ఆత్మీయులారా, వాగ్దానంలో శక్తి దాచబడ్డది. వారి యొక్క శరీరము మృతతుల్యమైనప్పటికీ వారు వాగ్దానాన్ని ఒప్పుకున్నారు. ఆ వాగ్దానాన్ని ఒప్పుకోవడం ద్వారా మృతతుల్యమైన శారమ్మ గర్భం తెరవబడ్డది. ఆత్మీయులారా, వాగ్దానాన్ని ఒప్పుకో. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు సున్నైన పొల్లైన పోవు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 30,000 వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే అవి యేసుక్రీస్తునందు అన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి. వాటిని ఒప్పుకో. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకుంటావా? ఏమిటి? వాగ్దానాలను ఒప్పుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ఏం ఒప్పుకున్నారు తెలుసా? ప్రభువా, యుద్ధము యెహోవాది, నువ్వు మా పక్షాన వచ్చి యుద్ధము చేస్తే మేము విజయం పొందుకుంటామని ఆయన గొప్పతనాన్ని ఒప్పుకున్నప్పుడు వారు విజయాన్ని పొందుకున్నారు. ఈరోజు ఆయన వాక్యాన్ని నోటితో ఒప్పుకో. వాగ్దానాలన్నీ ఒప్పుకో. దేవునికి స్తోత్రం. చూడు, నా అరచేతిలోనూ నిన్ను చెక్కుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. తల్లి తన చంటి బిడ్డను మరుచుదురేమోగా నేను నిన్ను మరువను. నేను నీకు ముందుగా పోతూ మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. నీ కన్నీటి బాష్ప బిందువులను తుడుస్తాను. నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తాను. అనేక వాగ్దానాలు ఉన్నాయి. యుగ సమాప్తి వరకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఆయన వాగ్దానాలను ఒప్పుకో. ఈ రోజున శక్తి కలిగిన వాగ్దానాలను ఒప్పుకోలేక బలహీనమైపోయినావేమో. నీ బలహీనతలో బలమిచ్చేది వాగ్దానం. నిన్ను నిలబెట్టేది వాగ్దానం. వాగ్దానాన్ని చేతబట్టుకొని, వాగ్దానాన్ని నోటితో పలుకుతూ, వాగ్దానం వైపు చూస్తూ నువ్వు విజయాలను పొందుకోవాలి. ఈరోజు వాగ్దానాలను ఒప్పుకోలేని బలహీనమైన స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ నువ్వు రోగివా, యెహోవా రాఫా అన్న వాగ్దానం ఒప్పుకో. నువ్వు ఓడిపోతున్నావా, యెహోవా నిస్సి అన్న వాగ్దానాన్ని ఒప్పుకో. ఒకవేళ నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నావా, యెహోవా షమ్మా తోడై ఉన్నాడని ఒప్పుకో. నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో అది నీ జీవితంలో జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నాకున్నత స్థితిని ప్రభు ఇస్తాడని నేను ఒప్పుకుంటున్నాను. నా తలను పైకెత్తుతాడని నేను ఒప్పుకుంటున్నాను. నన్ను దేవుడు ఘనపరుస్తాడని నేను ఒప్పుకుంటున్నాను. ఎస్, ఒప్పుకో సహోదరుడా. అయితే నీ ఆత్మీయ జీవితంలో సరి అయిన ఒప్పుకోలు లేక నువ్వు బలహీనమైన జీవితాన్ని జీవిస్తున్నావు. చివరిగా ఒక మాట, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, 1 యోహాను పత్రిక 2:23లో యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలంటే నన్ను పాలించువాడు అని ఒప్పుకోవాలి. నన్ను పరిపాలించువాడు అని ఒప్పుకోవాలి. నన్ను పోషించేవాడు అని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు క్రీస్తు అన్న మాటకు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. నన్ను రక్షించువాడు, నన్ను అభిషేకించువాడు. ఆయన ప్రభు అంటే నన్ను పరిపాలించువాడని ఒప్పుకో. ఆయన పరిపాలన కిందికి నేను వెళుతున్నానని ఒప్పుకో. ఆయన నిన్ను ఏలేవాడని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను పచ్చిక బయళ్ళ చోటకు నడిపిస్తాడు. శాంతికరమైన జలముల ఎదుగు నడిపిస్తాడు. కీర్తనకాడు యెహోవా నా కాపరి అని ఎందుకు ఒప్పుకున్నాడు? పచ్చిక గల చోట నడిపిస్తాడు, శాంతికరమైన జలముల ఎదుగు నడిపిస్తాడు.
నీతి మార్గంలో నడిపిస్తాడు, గాఢాంధకారంలో తోడుగా ఉంటాడు. ఆయన ప్రభు అని ఒప్పుకో అని చెప్తున్నాడు. ప్రభు అన్న మాటకు అర్థం ఏమిటంటే యుగ యుగాలు నిన్ను పాలించువాడు అని అర్థం. ఈరోజు నిన్ను పాపం పాలిస్తుందా, లోకం పాలిస్తుందా, బంధువులు పాలిస్తున్నారా, దేవుడు నిన్ను పాలిస్తున్నాడా? ఆలోచించు. అయితే ఈ విధముగా ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి, ఆయన వాగ్దానాన్ని ఒప్పుకోవాలి, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి, ఆయన వాక్యాన్ని ఒప్పుకోవాలి, ఆయన పునరుత్థానాన్ని ఒప్పుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీ స్థితిని ఒప్పుకోవాలి. నీ ఉన్న పాటున నీ ఆత్మీయ జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు కనికరించబడతావు. అయితే ఈరోజు ఒక మాట ఆత్మీయులారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు ఉన్న పాటున నీ స్థితిని ఒప్పుకో. ప్రభువా, నేను దూరమైన స్థితిలో ఉన్నానని ఒప్పుకో. ప్రభువా, నేను గాయపరిచానని ఒప్పుకో. ప్రభువా, పరిశుద్ధ వస్త్రాన్ని కోల్పోయానని ఒప్పుకో. నీతిని, భక్తిని, యథార్థతను కోల్పోయానని నువ్వు ఒప్పుకున్నప్పుడు మరలా నీకు ఉన్నతమైన ఆత్మీయ స్థితిని ప్రభు ఇస్తాడు. మరలా నీకు రెండింతల అభిషేకం ఇస్తాడు, మరలా రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. రెండింతలుగా పోగొట్టుకున్న నీతిని, భక్తిని, యథార్థతను, పరిశుద్ధతను దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. శాంసన్, నేను బలహీనుని ఒప్పుకున్నప్పుడు తిరిగి బలం ఇవ్వలేదా? ఆత్మీయులారా, ఈ రోజున మనము ఒప్పుకుందాం. ప్రభువా, నేను దూరమైనానని ఒప్పుకో. ప్రభువా, నేను బలహీనమైనానని ఒప్పుకో. ప్రభువా, నేను శత్రువుగా ప్రవర్తిస్తున్నానని ఒప్పుకో. ప్రభువా, నేను భక్తిహీనునిగా మారిపోయానని ఒప్పుకో. ఆయన శిలువ శక్తిని ఒప్పుకుందాం, ఆయన రక్తాన్ని ఒప్పుకుందాం, ఆయన నామాన్ని ఒప్పుకుందాం. ప్రభువా, నీ రక్తముతో నన్ను కడుగని ఒప్పుకుందాం. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు మహిమ. ప్రభువా తండ్రి, నన్ను కనికరించు. తప్పిపోయిన కుమారుడు వచ్చి, నానా నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపము చేశానని ఒప్పుకున్నప్పుడు వారసత్వాన్ని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా అన్నాడు గోడ వైపు తిరిగి, అయ్యా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒప్పుకున్నాడు. ఈరోజు ఒప్పుకో, కన్నీళ్లతో ఒప్పుకో, విశ్వాసముతో ఒప్పుకో, విధేయతతో ఒప్పుకో. ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరుడా, ప్రభు అభిషేకం నీ మీద ఉన్నది. ప్రభు హస్తం నిన్ను తాకుతున్నది. గొప్ప ప్రార్థనా శక్తితో నువ్వు నింపబడబోతున్నావు. తిరిగి దేవుని కోసం బలమైన కార్యాలు చేయబోతున్నావు. ఏలియా బలహీనమైపోయాడు, చెట్టు కింద పడుకున్నప్పుడు దేవదూత వచ్చి లేపింది. శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది, లేచి నిలబడమన్నప్పుడు లేచి నడుము కట్టుకొని బిగించినాడు. ఈరోజు ఒప్పుకో. ప్రభువా, నేను పరిగెత్తుతా, ప్రకటిస్తా, పాడుతా, నిలబడుతా, ప్రకాశిస్తా, ప్రవచిస్తా, నీ కోసం ఘనమైన శూర కార్యములను చేస్తా. నా బలహీనతలో నుండి నాకు విడుదలని ఒప్పుకో. నా కుటుంబం మార్చబడ్డదని ఒప్పుకో. నా భర్త మార్చబడ్డాడు, నా స్థితి మార్చబడ్డది, నా ఆర్థిక వ్యవస్థ మార్చబడ్డది, నా జీవితం మార్చబడ్డదని ఒప్పుకో. దేవుని అభిషేకం నిన్ను తల నుండి అరిపాదం వరకు తాకుతున్నది. ఆయన శక్తి, ఆయన మహిమ నిన్ను ఆవరిస్తున్నది. దేవుని బిడ్డ, ఇదిగో దేవుని అగ్నితో నింపబడు. ప్రభా, నేను నీ బిడ్డను. ప్రభా, నీ శక్తి నాకు కావాలి. ప్రభా అని ఒప్పుకో. ప్రభా, నీ రక్తపు కోట కింద నన్ను నిలబెట్టు. ప్రభా, సాతాను జయించే అభిషేకం నాకు కావాలి అని ఒప్పుకో. హోరి కాందార బరబరబా, ఓ హల్లెలూయా రబందరమాసిక. దేవుని పిలుపు నీ మీద ఉన్నది బిడ్డ. ఆ పిలుపు మర్చిపోతున్నావు. ప్రార్థన శక్తి నీలో ఉన్నది, మర్చిపోతున్నావు. దేవుడు నీకు అభిషేకం ఇచ్చినాడు, మర్చిపోతున్నావు. దేవుడు కృపవరాలు ఇచ్చినాడు, మర్చిపోతున్నావు. తిరిగి పొందుకో. ఈరోజు ప్రభువా, నాకు అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా అని ఒప్పుకో. ప్రైజ్ ద లార్డ్.
ఇదిగో దేవుని బిడ్డ, వెలుగు నీ గృహంలోనికి రాబోతున్నది, వెలుగు నీ జీవితంలోనికి రాబోతున్నది, రూపాంతరం నీలోనికి రాబోతున్నది. ప్రభు ఆత్మ నిన్ను తాకబోతున్నది. నీ మీద ఉన్న కీడు మరణమైన కొట్టివేస్తున్నాడు. నీలో ఉన్న మరణపు తలంపులను లయపరుస్తున్నాడు ఆయన. దేవుని వైపు చూడు, స్నేహితుల వైపు కాదు, లోకం వైపు కాదు, ప్రభు వైపు చూడు. ప్రభువా, నీ అగ్నితో నన్ను నింపయ్యా అని అడిగితే ఇప్పుడే ఆయన బాహుబలముతో నేను తాకి శక్తితో నింపబోతున్నాడు. ఈ వాక్యాన్ని వీక్షించిన సహోదరి, నువ్వు చాలా బలహీనమైన స్థితిలో ఉన్నావు. ఇదిగో కిడ్నీ పెయిన్తో, ఇదిగో లివర్ డ్యామేజ్తో, గర్భసంచి సమస్యతో, కోర్టు సమస్యతో, కన్నీటి సమస్యతో, మరణపు ఆలోచనలో కృంగిన స్థితిలో ఉన్నావు. ప్రభుని యొక్క బలహీనతల నుండి విడుదలనివ్వబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. నిందల మధ్యలో ఉన్నావు, అవమానాల మధ్యలో ఉన్నావు, శోకములో ఉన్నావు. ఈరోజు నీ దుఃఖ వస్త్రాన్ని ప్రభు తొలగించబోతున్నాడు. మహిమ కలిగిన అభిషేకం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. పొందుకో యేసు నామములో. రీకాందారాబా, నీ ఇంట్లో ఉన్న కరువును తొలగించబోతున్నాడు. నీ కన్నీటి స్థితిని తొలగించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవా, నీ అభిషేకం నాకు ఇయ్యని అడుగు. దేవుని బిడ్డ, దేవా నన్ను తాకు ప్రభువా. ప్రార్థన. మహోన్నతుడవైన మా దేవా, జీవం గల మా యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నదని మేము ఒప్పుకొని నీ కోసం జీవించే భాగ్యము దయచేయమని, నీ అధికారాన్ని ఒప్పుకొనిచుండగా మాలో ఉన్న బలహీనతలని తొలగించి నీ అధికారము, నీ బలం మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆపాదిస్తూ, అయ్యా మేము పాపులమని ఒప్పుకుంటున్నాం, బలహీనులమని ఒప్పుకుంటున్నాం, భక్తిహీనులమని ఒప్పుకుంటున్నాం, శత్రువులమని ఒప్పుకుంటున్నాం. వారసులుగా చెయ్యయ్యా, స్నేహితులుగా మనల్ని మార్చయ్యా. నీ ఇంటికి నాయనా మేము అతిథులముగా నీ సన్నిధిలో ఆరాధించే బిడ్డలముగా నీతో సావాసం చేసే కృప మాకు దయచేయమని ఒప్పుకుంటున్నాం. కృప చూపి కనికరించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని విన్న నీవు కొందరికి షేర్ చేయి. ఈ వాక్యాన్ని తర్వాత చక్కటి కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ ఇతరులకు పరిచయం చేయండి. దేవుడి మూలం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.